నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. రాష్ట్ర విభజన ఒక ప్రాంతానికి ఆస్తిత్వాన్ని ప్రసాదిస్తే మరో ప్రాంతానికి తీరని గాయం మిగిల్చింది. ఫలితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ ఎన్నో వివాదాలకు కేరఫ్గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం రాజధాని ఏర్పాటు చేసుకోకుండానే రాష్ట్రంగా అవతరించింది. సీమాంధ్ర ప్రాంతానికి మొదటి నుంచి కేంద్రం ఊరించిన ఫలమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపైనే ఇప్పుడు అటు చంద్రబాబు ప్రభుత్వం కొండంత ఆశలు పెంచుకుంది. రైతు రుణమాఫీతో పాటు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఏపీ సర్కార్ ప్రత్యేక హోదానే గతి అని తేల్చేసింది. మిగులు బడ్జెట్తో ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో దూసుకుపోతుంటే లోటు బడ్జెట్తో ఏపీ ప్రభుత్వ పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. విభజన సందర్భంగా ఏపీకి హామీల వర్షం కురిపించిన ఢిల్లీ పెద్దల్లో ఒకరు విపక్షం, మరొకరు అధికార పక్షంలో ఉన్నారు. కానీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ను నడిసంద్రంలో నావలా వదిలేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలు, రాజధాని ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర గడుస్తున్నా ఏపీ ప్రత్యేక హోదాపై ఇంకా తేల్చలేదు. రోజురోజుకి తాత్సారం పెరగడం కలవరపెడుతోంది. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏ ప్రాతిపదికన ఈ హోదా కల్పిస్తారు? దానివల్ల ప్రయోజనాలేంటి? గతంలో ఏపీకి 5 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని యూపీఏ అంటే కాదు 10 ఏళ్లు కావాలని బీజేపీ పట్టుబట్టింది. ఇప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా రావడం వల్ల ఏపీకి కలిగే ప్రయోజనాలేంటి? రాష్ట్ర విభజన జరిగిన అనంతరం మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా సంఘానికి నిర్దేశించారు. ప్రణాళికా సంఘం పాలనా విభాగమని, కేంద్ర సాయం ప్రణాళికా సంఘం ద్వారానే అందుతుందని రాష్ట్ర విభజనపై జీఓఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. సీమాంధ్రకు పన్ను ప్రోత్సాహకాల వంటి 6 సూత్రాలు అభివృద్ధి ప్యాకేజ్ ఉంటుందని చెప్పారు. అంతలోనే ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ కు ఎన్నడూ లేని ఓటమి ఎదురవ్వడం, నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. దేశంలోని పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. విభజనలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని భావించిన సీమాంధ్రులను ఊరడించేందుకు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని గతంలో ప్రకటన చేసింది. అయితే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రత్యేక ప్రతిపత్తి 10 సంవత్సరాలు ఇవ్వాలని బీజేపీ పట్టుపట్టింది. ఈ నేపథ్యం యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకిచ్చిన ప్రత్యేక హోదాని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర గడుస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 15 ఏళ్లకు డిమాండ్ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావును నియమించింది. రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి? దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఎందుకు ఇచ్చారు? అసలు దీని చరిత్ర ఏంటి? తొలుత కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ప్రత్యేక హోదా ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు తమకు కావాలని పట్టుబట్టడం వెనుక వారు ఆశిస్తున్నదేమిటి? దేశంలో తొలిసారిగా 1969లో 5వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. మొదట్లో ఈ హోదా అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ఉండేది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్లకు వర్తింపజేశారు. తాజాగా సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా కల్పించేందుకు గత ప్రభుత్వం సిఫార్సు చేసింది.
కానీ ఈలోగా ఎన్నికలు రావడం, యూపీఏ ఓటమి పాలవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి రాగానే ఏపీ ప్రత్యేక ప్రతిపత్తిపై ప్రకటనలు చేయడంతో ప్రణాళికా సంఘం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కుదరదని కుండబద్దలు కొట్టింది. విభజనతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న భావనలో ఉన్న సీమాంధ్రులపై ప్రణాళికా సంఘం ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కలుగజేసుకుని గతంలో రాజ్యసభలో ప్రస్తావించిన వెంకయ్యనాయుడు నిబంధనలు మార్చి అయినా ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు ప్రకటన చేశారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్రంలో అత్యధిక భౌగోళిక ప్రాంతం పర్వత ప్రాంతాల్లో ఉండడం, దానికి తోడు రవాణాకు కష్టతరమైన పరిస్థితులు ఉండడం, తక్కువ జనసాంద్రత కలిగి దట్టమైన అరణ్యాలతో నిండి అధిక శాతం గిరిజనులు ఉన్న ప్రాంతాలై ఉండాలి. సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు, ఆర్థికంగా పటిష్టంగా లేని రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాకు అర్హత కలిగి ఉంటాయి. ఈ అర్హతలతో పాటు విదేశాలతో సరిహద్దులుండి దేశ రక్షణ పరంగా వ్యూహాత్మకంగా ప్రాధాన్యమున్న రాష్ట్రాలై ఉండాలి. ఇటువంటి రాష్ట్రాలు ప్రస్తుతం దేశంలో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ అర్హతలను కలిగి ఉండడంతో వీటన్నింటికీ కేంద్రం ప్రత్యేక హోదా కల్పించింది. ప్రస్తుతం దేశంలో ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వెనుకబడిన విదర్భ, మరఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు ప్రత్యేక హోదా వర్తిస్తుంది. 2012లో 98వ రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371J ద్వారా ఈశాన్య కర్ణాటకకు కూడా ప్రత్యేక ప్రతిపత్తినిచ్చారు. మొన్నటి విభజన నేపథ్యంలో సీమాంధ్రకు 5 సంవత్సరాలు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని గత సర్కారు హామీ ఇచ్చింది. బిగ్ స్టోరీలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. సీమాంధ్రకు హోదా ఇవ్వడం వల్ల మిగిలిన రాష్ట్రాలకి ఏమైనా అభ్యంతరం ఉందా? ఎందుకు ప్రత్యేక హోదా చర్చ వచ్చినప్పుడల్లా తమకి ఆ హోదా దక్కాలని కొన్ని రాష్ట్రాలు పేచి పెడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలం ఇకపై నవ్యాంధ్రకే ఉండటం లేదా? వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని అనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల జాబితాలో ఏపీని కూడా చేర్చుతారనే వార్తల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిషా, రాజస్థాన్లు 5 ఏళ్ల నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రం నిజ నిర్ధారణ కోసం ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్రానికి తన నివేదికను కూడా ఇచ్చింది. మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటకలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులోని జై సర్కార్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ప్రకటించడంపై కారాలు మిరియాలు నూరుతోంది. ప్రత్యేక హోదా ఇస్తే పన్ను మినహాయింపులు, కేంద్ర గ్రాంట్లు, పెట్టుబడులపై ప్రోత్సాహకాలు లాంటివి కేంద్రం కల్పించనుండడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే కొత్త ప్రాజెక్టులన్నీ ఏపీలోనే కేంద్రీకృతమవుతాయన్నది జై సర్కార్ వాదన. ఇప్పటికే మెజారిటీ మేజర్ పోర్టులు తమిళనాడులోనే ఉన్నాయి. సముద్ర తీర వ్యాపారంలో తమిళనాడు ముందు వరుసలో ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకన్నా తీరరేఖలో ముందున్న ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర వ్యాపారంలో దూసుకుపోతుందనే అసూయతో ప్రత్యేక హోదాను తమిళనాడు వ్యతిరేకిస్తోంది. ప్రత్యేక హోదా దక్కితే సీమాంధ్రకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లేనా? ఒకవేళ అన్నీ అనుకూలించి ప్రత్యేక హోదా దక్కితే ఏపీకి జరిగే ప్రయోజనమేంటి? కేంద్రం ఎలా నవ్యాంధ్రను ఆదుకోనుంది అనే సందేహాలు సగటు ప్రజల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం అవసరమైన ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ల రూపంలో అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకిస్తున్న నిధుల్లో 30% నిధులను తొలుత ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పంచుతారు. తర్వాత మిగిలిన 70% నిధులను ఇతర రాష్ట్రాలకిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90% నిధులను గ్రాంట్లుగా, 10% నిధులను రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు ఉంటుంది. పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. రుణాల చెల్లింపును వాయిదా వేయడం లేదా పునరుద్ధరించడం చేస్తారు. కేంద్రం నుంచి భారీగా నిధులు రావడం వల్ల రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి పరిమితులు ఉండవు. కేంద్రం నూతనంగా తలపెట్టే కొత్త భారీ పరిశ్రమలకు ఈ రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయం పెరిగి ఆ రాష్ట్రాల్లో సగటు జీవన ప్రమాణం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులుండాలి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రణాళికా సంఘం సలహా మేరకు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంటారు. మొదటగా ప్రభుత్వం కేబినెట్లో చర్చించిన తర్వాత ఆమోదముద్ర వేస్తారు. కేబినెట్లో ఆమోదముద్ర వేసిన తర్వాత పార్లమెంట్లో చర్చించి ఆ తర్వాత కేంద్ర ప్రణాళికా సంఘానికి పంపుతారు. చివరిగా ప్రణాళికా సంఘం ఆమోదించాల్సి ఉంటుంది. దేశ అభివృద్ధి పథకాల రూపకల్పనలో ప్రణాళిక సంఘం పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. దీనివల్లే ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు చివరిగా ఆమోదించాల్సింది ప్రణాళికా సంఘమే. వీటితో పాటు ఆర్థిక సంఘం అభిప్రాయం కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సహాయ నిధులను ప్రణాళికా సంఘం వివిధ పద్ధతుల్లో రాష్ట్రాలకు కేటాయిస్తుంది. వాటిని సాధారణ కేంద్ర ప్రభుత్వ సహాయం, అదనపు కేంద్ర ప్రభుత్వ సహాయం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ సహాయంగా వర్గీకరిస్తుంది. వీటిలో సాధారణ కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారానే రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వస్తుంటాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమంగా చూడాలి. అలా చూడటం దాని ప్రధానమైన విధి. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలపై కేంద్రం వరాల జల్లులు కురిపిస్తుంటే మిగిలిన రాష్ట్రాల పరిస్థితేంటి? వాటికెలా నిధులు సమకూరుతాయి? ఏ ప్రాతిపదికన మిగిలిన రాష్ట్రాలకి కేంద్రం నిధులు కేటాయిస్తోంది? ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు గాడ్గిల్, ముఖర్జీ ఫార్ములా ప్రకారం నిధులు కేటాయిస్తారు. 1969లో ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా డిఆర్ గాడ్గిల్ పనిచేశారు. 4వ పంచవర్ష ప్రణాళికా సమయంలో కేంద్ర నిధుల కేటాయింపుపై గాడ్గిల్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే 1990లో జాతీయ అభివృద్ధి మండలి ఈ గాడ్గిల్ ఫార్ములాను సమీక్షించి కొన్ని సవరణలు చేసింది. అప్పట్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. అందుకే దీన్ని గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అంటారు. జాతీయ అభివృద్ధి మండలి కొత్తగా నిర్ణయించిన ఫార్ములా ప్రకారం ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు స్కోర్ ఆధారంగా నిధులు కేటాయిస్తుంది. కేంద్రం రూపొందించే స్కోర్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికకు 60%, తలసరి ఆదాయానికి 25%, ఆర్థిక నిర్వహణకు 7.5%, ప్రత్యేక సమస్యలకు 7.5% స్కోర్లు లెక్కగడుతూ నిధులు కేటాయిస్తుంది. సువిశాలమైన తీర ప్రాంతం, సారవంతమైన డెల్టా, ఎర్ర నేలలు, సహజ వాయువు, ఖనిజ సంపద వంటి ప్రకృతి వరాలు సీమాంధ్ర సొంతం. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని, మౌలిక సదుపాయాల విషయంలో ఇబ్బందులుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం కలుగుతుంది.
వాస్తవానికి ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా యంత్రాంగాలను నడిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగు అందుకుంటోంది. కేరళ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో యావత్ దేశానికే స్ఫూర్తి. అలాగే ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి మార్కెట్ విశ్లేషణ సంస్థలు సూచిస్తున్న అభివృద్ధి నమూనాలు ఇప్పటికే విధ్వంసానికి మారుపేర్లుగా నిలిచిపోయాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కదిలినప్పుడే రాష్ట్రం అసలైన అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.